ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళు ముందు ఉన్నదే చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా దొరకవు మనకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పత్రం అయ్యే వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే వెతుకు బతకడానికి దారి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. గుర్తించుకోండి. ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండం వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతుకున్న వాడికి చేయూతను కూడా ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. గుర్తించుకోండి. అలిసే వరకు ఆడితే అదే ఆట, గెలిచే వరకు పోరాడితే అదే యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అదే జీవితం, చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అదే మంచితనం. గుర్తించుకోండి. నీకోసం కన్నీళ్ళు పెట్టేవారుంటే నీ అదృష్టంగా భావించు. నీ మీద కుళ్ళుతో ఏడ్చేవాళ్ళుంటే వాళ్ళలో లేని గొప్పతనం నీలో ఉందని ఆనందించు. కష్టాలు తట్టుకునే ఓపిక నీలో ఉంటే నీ జీవితాన్ని మార్చుకునే ధైర్యం కూడా నీలో ఉంటుంది. ఎలాగంటే సముద్రం అందరికీ ఒకటి, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాళ్ళకు కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే జీవితం, కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడం ఒకటే నీ ముందున్న మార్గం. ఎదురు చూస్తూ కూర్చుంటే చేరుకోవాల్సిన గమ్యం ఇంకాస్త దూరం అవుతుంది. పనికిరాని ఆలోచనతో కూర్చుంటే జీవితం ఇంకాస్త భారం అనిపిస్తుంది. అర్థమైందనుకుంటా.